మొన్న రెండు చోట్ల మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఓడించినప్పుడు మీరు ఏం చేశారో అదే కూడా భవిష్యత్తులో చేయమని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ స్థాయి ఫలితాలు రావడంలో పవన్ కళ్యాణ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. పట్టుకొచ్చావురా దాన్ని, అది ఆడది కాదురా. స్పష్టంగా పవన్ కళ్యాణ్ వెనక ఒక నాయకుడు కూడా లేడు అనేది ఇక్కడ అర్థమవుతుంది. పోటీ చేసింది 21, 2 పార్లమెంట్లు గెలిచింది 100%. చాలా సంతోషం అమ్మా. ఈరోజు మీ కారణంగా నా జీవితంలో ఎప్పటికీ చూడలేననుకున్నది ఒకటి చూశాను, వినలేననుకున్నది ఒకటి విన్నాను. నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా, నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిన దానికి నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు? చెప్తాను నీకు, చెప్తానే. నీకు ఇంకా 45 ఏళ్ల టైం ఇస్తున్నా, అంటే జీవితకాలం ఇస్తున్నా. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. జనసేనాని నెగ్గాడు, వైసీపీని అధపాతాళానికి తొక్కేశాడు. ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని కూడా ఊహించలేకపోయావా? నేనంతేరా, ఎవరి ఊహలకి అందరు. దట్ ఈస్ విశ్వాసం. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు. లెగ్గు నాయనా, లెగ్గు నువ్వేగా తీసుకొచ్చింది. నేను అప్పుడే భయపడ్డాను. ఆ పాదమహిమ అంతా ఇంతానా? నగిరి గడ్డ రోజా అడ్డ, ఆంధ్రప్రదేశ్ గడ్డ జగన్మోహన్ రెడ్డి అడ్డ. అది మళ్ళీ ప్రూవ్ అవుతుంది. ఇక్కడ రోజా ఓడిపోయే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో రాజీనామా చేయబోతున్నట్లు సమాచారం. హలో ఏపీ, బై బై వైసీపీ. దాదాపుగా 12 లక్షలు మందికి సంవత్సరానికి మంచి జరిగిస్తూ ఆ పిల్లలు, ఆ తల్లుల అభిమానం ఏమైందో కూడా తెలియదు. ఏమమ్మా టీవీ బాగా పనిచేస్తాడా? చేస్తుండది. మరి ఇప్పుడు ఓటు ఎవరికి ఇచ్చావు? ఇంకెవరికి? ఆ ఉగ్ర నరసింహారెడ్డి. జూన్ 4వ తేదీ తర్వాత జగన్ అనే నేను అని, జగన్ అన్న అక్కడ, రోజా అనే నేను అని, అసెంబ్లీ నేను ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తాం. ఈ నెల 9న చంద్రబాబు ప్రమాణ స్వీకారం. అమరావతిలో ఏర్పాట్లు. ఎక్కడ చచ్చాను? ఏమైంది? ఓం నమ శివాయ. గాడిద ఎగ్గయింది. నువ్వు చెప్పి చచ్చింది ఒకటి ఓం నమ శివాయ, ఇక్కడ జరిగి చచ్చింది ఇంకోటి ఓం నమ శివాయ. అవినీతిలో అరెస్ట్ అయిన ఒక యదవ కోసము నేను సపోర్ట్ చేస్తున్నానని ఒక దరిద్రుడు. నగరి వైసీపీ అభ్యర్థి రోజా కౌంటింగ్ కేంద్రం నుంచి విచారవదనంతో వెనక్కి వెళ్ళిపోయారు. బయలుదేరితే హారతలు ఇచ్చి పంపిస్తారు. ఇక్కడికి వచ్చి 4 రోజులు పిచ్చి నా కొడుకు లాగా పిచ్చి వాగుడు వాగి వెళ్తారు. నోరుంది కదా, ఇష్టం వచ్చేట్టు వాగకూడదండి రావు గారు. ఏమో ఎలా జరిగేది అలాగే జరుగుతుంది. కొడాలి నానికి పరాభవం. టీడీపీ నేత వెనిగండ్ల రాము గెలుపు. గుడివాడలో ఎగిరిన టీడీపీ జెండా. లేని నడక చూడు, తొంటి చేతిలూపు చూడరా, ఈ సీమకున్న శని నేటితో బదిలిపోయరా. కన్నో మిన్నో కానక అడ్డగోలుగా నోరు పారేసుకున్న రౌడీ లీడర్లు అడ్రస్ లేకుండా పోయారు. ఏంటి అంకుల్ అన్స్పీడ్ గా దిగిపోతున్నారు? రాగాలు పైకి తంటున్నాయమ్మా, పాట పాడాలి. పాపం దడుచుకున్నట్టున్నాడు పిరికేదవా. టీడీపీ కూటమి ఉప్పెనలో జే గ్యాంగ్ సముద్రంలో కలిసిపోయింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను దూషించి వేధించిన పాపమే వారిని శిక్షించింది. ఈ జన్మలో ఇంకెవరిని కెలకడం ఇంకెన్నాళ్ళు మ్యాచ్ చూస్తారు ప్రెసిడెంట్ గారు. ఒకసారి పైకి చూడండి, రంగస్థలానికి కొత్త జెండా వచ్చింది. పెద్ద పెద్ద వాళ్ళ కూటమి ఇది. ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితుల్లో ఉన్న కూటమి ఇది. చూసారా మన పవర్? ఇక దొబ్బేయండి. మే 13 జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీల రక్తాన్ని కళ్ళ చూసే విధంగా నా ఫ్యాను చచ్చిపోయిందన్నా, ఓ అన్నా మా ఫ్యాను చచ్చిపోయిందన్నా. ప్రజలు వాళ్ళకి ఓట్లతో బుద్ధి చెప్పి ఆ
ఆ పార్టీని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడతారు. తరిమి కొడతారు. 3 days later. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహమో దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో. మాకంటే పండాలి ఫ్రెండ్స్, మీరన్నా బాగా వేసుకునే పండా ఫ్రెండ్స్. 1 minute ఆశీర్వదించండి మావయ్య. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.